తన పేరు నేత్ర, ఉండేది హైదరాబాద్ లో. కానీ ఆమె పేరెంట్స్ అమెరికాలో ఉంటారు. ఆమె ఇక్కడికి స్టడీస్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కానీ ఆమెకి ఒంటరిగా చీకట్లో ఉండాలంటే చాలా ఇష్టం. ఆమె వచ్చినప్పటి నుండి వాళ్ళ ఇంటి పక్కల ఉన్న హౌస్ ఖాళీగా ఉండటం చూసింది. వాళ్ళ బాబాయ్తో అడిగింది ఆ ఇంటి ఓనర్ దగ్గర మాట్లాడి ఆ ఇల్లుని రెంట్కి తీసుకోవడానికి. వాళ్ళ బాబాయ్ ఇంటి ఓనర్ దగ్గర మాట్లాడాడు. ఇంటి ఓనర్ కూడా ఒప్పుకున్నాడు. రెంట్ డబ్బులు కూడా అడగలేదు. కానీ రెంట్కి ఇచ్చే ముందు ఆయన నేత్ర బాబాయ్తో ఒక విషయం చెప్పాడు. ఆ ఇంటికి ఎవరో చేతబడి చేయించారు. అది కనుక్కోవడానికి మేము పిలిపించిన స్వామి రక్తం కక్కుతూ చనిపోయాడు. మాకు వేరే దారి లేక ఆ ఇంటిని వదిలేశాము. ఇప్పుడు కూడా మీకు ఇంతగా అందుకే అడుగుతున్నాను, ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఆలోచించండి అని నేత్ర బాబాయ్తో చెప్పాడు. ఇది విన్న నేత్రకి ఆ హౌస్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. వాళ్ళ బాబాయ్ ఎంత చెప్పినా వినలేదు. తాను వెళ్ళిన 2 రోజులు మొత్తం నార్మల్గానే ఉంది. కరెక్ట్గా అమావాస్యకి 7 రోజుల ముందు నుండి. డే 1 మంగళవారం ఆమె కలలో ఏవేవో జరగడం మొదలయ్యింది. ఎవరో కనిపిస్తున్నారు. కలలో ఏవో బొమ్మలు కనిపిస్తున్నాయి. హాల్లో చిన్నగా చైర్ సౌండ్. లేచి చూసేదానికి వెళ్ళింది. హాల్లో ఒక ఆమె చైర్ మీద కూర్చొని పాపని ఆడిస్తుంది. డే 2 బుధవారం. అన్నం తిని పడుకుంది. నైట్ టైం చిన్నగా తన మీదికి ఎవరో వస్తున్నారు. ఛాతి మీద బరువెక్కుతుంది. డే 3 గురువారం ఉదయం. ఆమె మనసులో ప్లేస్ కొత్త కదా, అందుకే నిద్రలో ఇలాంటి పీడకలలు వస్తున్నాయి. 2 రోజులు పోతే అదే అలవాటు అవుతుంది అనుకుంది. రాత్రి పడుకుంది. టైం 12. కలలో ఎవరో ఒక ఆమె ఏవో మంత్రాలు చెప్తూ అంటుంది. డే 4 శుక్రవారం. ఈ రోజు తనకు ఎందుకో ఆ పీడకలల గురించి భయంగా ఉంది. ఆమెకి ఎప్పుడు ఇలాంటి కలలు రెగ్యులర్గా రాలేదు. వెళ్ళి వాళ్ళ బాబాయ్తో చెప్పింది. వాళ్ళ బాబాయ్, ఈ పీడకలలు పోవాలంటే మన ఇంటి దేవుడైన భైరవ స్వామి గుడికి ఒక్కసారి వెళ్ళి కలిస్తే అన్నీ సరిగా అయిపోతాయి. రేపే శనివారం, రేపే అక్కడికి వెళ్దామంటాడు. శుక్రవారం అర్ధరాత్రి. భయంతో వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంది. డే 5 శనివారం ఉదయం భైరవ స్వామి గుడికి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక స్వామి, ఈరోజు ఆ ఇంట్లోకి వెళ్ళొద్దమ్మా, నాగబంధనం నాగబంధనం అంటూ వెళ్ళిపోతాడు. ఆ స్వామి ఎవరో తెలియదని తన మాటలు పట్టించుకోకుండా రాత్రి అదే ఇంట్లోకి వెళ్ళి పడుకుంది. ఈరోజు కలలో నేత్రని పాములు తరుముతున్నాయి. నేత్ర నాగబంధనంలోకి వెళ్ళిపోయింది. డే 6 ఆదివారం ఉదయం. నిన్న చెప్పిన స్వామిని మళ్ళీ వెళ్ళి కలుస్తారు. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంట్లో చేతబడి జరిగింది. నువ్వు వెళ్ళిన రోజు అందులోని ఒక బొమ్మని తాకి దాన్ని ఉసిగొలిపావు. అది ఇప్పుడు నీ ప్రాణం కోరుతుంది. దాని నుండి బయటికి రావాలంటే ఒకటే దారి. మంగళవారం నిండు కాలకూటమి అమావాస్య. కానీ పున్నమిలా చంద్రుడు ఉంటాడు. ఆ రోజు నా మంత్రాలతో దాన్ని బంధించి ఈ లోకం నుండి విముక్తి కల్పిస్తా. ఒకవేళ నా మంత్రాలు పనిచేయకపోతే నీతో పాటు నేను కూడా చనిపోతా. రేపు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు, ఆ ఇంటి దిక్కు కూడా చూడొద్దు. ఇక పోండి, మంగళవారం పూజకి సిద్ధంగా ఉండండి అని వెళ్ళిపోతాడు ఆ స్వామి.
నేత్ర నాగబంధనంలో ఉన్నందుకు తను ఉన్న పరిస్థితిలో ఆమె అక్కడికి వెళ్ళకూడదు. కానీ ఆమెకి ఇలాంటి విషయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ నిన్న ఆ స్వామి ఇచ్చిన తాయితిని పడేసేలాగా చేసింది. ఆ తాయితిని పడేసి ఆమె అదే ఇంట్లోకి వెళ్ళి పడుకుంది. కలలో తనకు చేతబడి స్పష్టంగా కనబడుతుంది. ఆఖరి రోజు మంగళవారం పూజకి మొత్తం సిద్ధమయ్యింది. అర్ధరాత్రి స్వామి వచ్చాడు. రాత్రి 1 గంటకి ఇంటి మధ్యలో హాల్లో పూజ ప్రారంభించాడు. ఒక దగ్గర ఆగి చక్రం వేసి గుంత తవ్వించాడు. అందులో 4 బొమ్మలు బయటపడ్డాయి. బయటపడిన ఆ బొమ్మలకు ఎవరో చేతబడి చేసి ఆ ఇంట్లో పాతి పెట్టారు. తర్వాత ఆ స్వామి నేత్రకి ఒక తాయిత్తు కట్టి ఆ బొమ్మలని ఈ లోకం నుండి విముక్తి చేశాడు. తర్వాత ఎలాగో ఆ ఇంటి ఓనర్ ఆ ఇంటిని అమ్మాలనుకున్నాడు. కాబట్టి ఆ ఇల్లుని నేత్రాన్ని కొనుక్కొని అదే ఇంట్లో ఉండేది. ఆ ఇంటి పేరుని నేను ఇప్పుడు వీడియోలోకి తీసుకోవాలి అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ ఇల్లు ఇప్పటికీ రెంట్కి ఇవ్వబడుతుంది. కాబట్టి అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు చెప్పండి, చేతబడులు అనేవి ఉన్నాయా లేదా పూర్వం ఉండేవా? ఉంటే అవి ఇప్పటికీ జరుగుతున్నాయా? ఎవరు జరిపిస్తున్నారు?